జంగమ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి దేవరూపల మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటోకు ఫోజులు ఇవ్వడం తప్ప రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసిన కెనాల్ కాల్వ మొత్తం ముళ్ల కంపులతో ఇరుకుపోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు తట్టెడి మట్టి కూడా తీయలేదు అని ఆరోపించారు. కానీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రత్యేక చొరవ తీసుకుని కాల్వలను మరమ్మతులుగా చేపిస్తూ రైతులకు సాగునీరు అందిస్తున్నందుకు రైతుల పక్షాన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు పట్టించుకున్నారు? 10 ఏళ్ల నుంచి కావాలి చెట్లు మొట్టి మొలిచినాయి, నీళ్ళు ఆగిపోయినాయి. ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారికి నమస్కారం మేడం. గౌరవనీయులు మన యశస్విని రెడ్డి మేడం గారు, ఎమ్మెల్యే గారికి, హనుమాన్ల జానకిరెడ్డి గారు, రెడ్డి గారు, మా యొక్క తూర్పుకొండ వాళ్ళ ప్రజల ధన్యవాదాలు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టలేదు. ఈ మేడం వచ్చి ఇప్పుడు చేసినందుకు మా తండ తరఫున ఎప్పుడు వాళ్ళ ఎమ్మడి ఉంటామని మేము కోరుకుంటున్నాం. చేపించినందుకు ధన్యవాదాలు మేడం. మాది దేవప్ల మండలం మాదాపురం దుబ్బతండ గ్రామ పంచాయతీ మేడం. మాది ఎన్నిసార్లు దయాకర్ రావు దగ్గర కాళ్ళ మీద పోయి పడ్డాం. 10 మంది తండ పోయి బతలాడినాం. ఈ కాలువ క్లీన్ చేసి మాకు నీళ్ళు ఇవ్వాలని చెట్లతోటి పందులు గీళ్ళు అంతా ఆగమాగ ఉంది కాలువ. కాబట్టి ఎన్నిసార్లు పోయినా మాకు పట్టించుకోలే మేడం. మీరు దయచేసి మాత్రం ఈ కాలువ పట్టించుకున్నందుకు మీకు ట్యాంక్ ఇచ్చి మేడం. కానీ ఒకటి మేడం, మాకు మాత్రం మంచి సాయం చేసిరు మీరు. ఇంకొకటి మాత్రం దయచేసి మాకు గిరిజీలు మాత్రం చేయాలి మేడం. ఎప్పటికీ మీరు రుణపడి ఉంటాం. మాది మాధవపురం దేవప్ల మండలం, మాధవపురం దుబ్బతండ. నా పేరు భీమానాయక్ మేడం. కాలువ సాఫ్ చేయడం వల్ల వాటర్ మంచిగా వస్తుంది. ఎమ్మెల్యే పట్టించుకున్నందుకు మంచి సహాయపరం మాది. ఇప్పుడు ఎమ్మెల్యే చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.